హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను సంచుల్ని మనం రీయూజ్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఎందుకంటే చాలామందికి కిచెన్లో పేపర్స్ సర్దుకుండే కొద్దీ ఇంకా అవి తడి అయ్యి లేదా ఏదో ఒకటి పాడైపోతూ ఉంటాయి. ప్రతిసారి మనం పేపర్స్ మార్చుకుంటూనే ఉంటాం కదా. సో కిచెన్లో యూజ్ అయ్యే ఈ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి. ఈ సంచులు ఏంటంటే మనకి బియ్యంకి కానీ లేదా ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఇదైతే నాకు సరుకులకు వచ్చిండేది సంచి. ట్రిపుల్ ఎక్స్ ది సర్ఫ్ ఏదో సంథింగ్ ఇచ్చారు ఇది. సో సరుకులకి ఇచ్చారు కాబట్టి నేను దీన్ని ఇంకా పక్కన దేనికి ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి దీన్ని నేను కట్ చేసేసి నేను సామాన్లకి వేసుకుంటున్నాను. కిచెన్లో మనకి పేపర్లు అవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, మళ్ళీ వాటిని మార్చుకుంటూనే ఉండాలి. ఇదైతే ఒకసారి వేసుకున్నామంటే దీన్ని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ దీన్నే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు మా ఫ్రెండ్ దగ్గర నేను చూశాను. తను ఇలాగే చేస్తుంది. ఏంటి అలా చేస్తున్నావు అంటే, తనైతే నేను ఇలాగే చేస్తాను, నాకు పేపర్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉన్నామంటే పేపర్స్ ఎక్కువగా కావాలి కదా. సో ఇవైతే మనకు చాలా రోజులు వస్తాయి, మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి సామాన్లు కడిగి పెట్టుకున్నప్పుడు మనకి వాటర్ ఏదైతే ఉంటుందో అది పడుతూ ఉంటుంది కదా మనం పెట్టడంలో. ఆ వాటర్ పడినప్పుడు కూడా పేపర్స్ అనేవి తడిగా అయిపోయి పాడైపోతాయి. ఇవైతే మళ్ళీ మనకు ఆ తడంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇవి పాడవవు అని చెప్పింది. ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకొని వీటికి పిన్ అనేది వేసేసుకున్నాను. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని మనం సైడ్లలో మనం పిన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మనం పిన్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ రెండింటిని నేను జాయిన్ చేసుకున్నాను. కొంచెం పొడవు వస్తుందని చెప్పి ఇందాక కట్ చేసినది చూసారు కదా, అలా రెండింటిని కట్ చేసుకొని దీన్ని జాయిన్ చేసుకున్నాను. కొంచెం పొడవు వస్తుందని చెప్పి మీ సెల్ఫ్ ఎంతైతే పొడవు ఉంటుందో, అంటే కిచెన్లో ఉన్న ఆ కబోర్డ్స్ ఎంత సైజు ఉంటాయో ఆ సైజుగా మీరు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఇంకా సెల్ఫ్లో పెట్టేసుకోవడమే, అంతే, చాలా ఈజీగా. ఈ పిన్ కూడా మనకు ఎందుకంటే దారాలు ఏవైతే పోగుల్లాగా వస్తుంటాయో అవి రాకోకుండా వేసుకుంటున్నామంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్నామంటే చాలు. వీటి మీద ఏవైనా మరకలు పడినా కూడా మనం ఒక క్లాత్తో మనం క్లీన్ చేసేయచ్చు, ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి, నేను చాలా రోజుల నుంచి ఈ టిప్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగుంటుంది. నేను వీటిని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేస్తూనే ఉంటాను. జస్ట్ మనం స్క్రబ్బర్తో జస్ట్ అలా వాష్ చేసేసామంటే సరిపోతుంది, ఈజీగా పోతుంది. ఏవైనా మరకలు ఉన్నా కూడా. మీ అందరికీ ఈ టిప్ అనేది యూజ్ అయిందనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు అనేది అయితే నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ టిప్ యూజ్ అయింటే ఒక లైక్ చేసేసి కామెంట్లో తెలియచేయండి మీకు ఈ టిప్ యూజ్ అయిందని చెప్పి. ఇంకా మీకు ఇలాంటి రీయూజ్డ్ ఐడియాస్ ఏవైనా మీకు కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పారంటే నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తాను. చాలా వరకు మనం పడేస్తూ ఉంటాము, మనకు యూజ్ అవ్వవని. ప్రతి ఒక్క వస్తువు మనకు యూజ్ అవుతుంది, దాన్ని ఇంకొక రకంగా మనం దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన ఐడియాస్ మీకు కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి.